ట్రంప్ ఇరాన్ యుద్ధం విషయంలో అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఇక్కడ ఇరాన్ని ఓడించి తన యొక్క అధీనంలోకి ఇక్కడ చమురు గనులు తీసుకోవాలనుకున్నాడు. చమురు గనులు అంటే ఇరాన్తో ఒక ఒప్పందం చేసుకోవాలి. తన యొక్క చమురుని సగం తనే అమ్మాలి, అంటే తనకే ఇచ్చేయాలి, అమెరికాకి ఇచ్చేయాలనే విధంగా ఒప్పందం చేసుకుందాం అనుకున్నాడు. ఎప్పుడు అయాతుల్లా అలీ ఖమీనీని చంపేసిన తర్వాత ఇరాన్ లొంగిపోద్ది, లొంగిపోయినప్పుడు నా షరతులు నేను పెడతాను, ఇజ్రాయెల్ షరతులు ఇజ్రాయెల్ పెట్టుకుంటుంది అనుకున్నాడు. చమురు విషయంలో ఇప్పుడు ఎలాగో వెనుజులా వచ్చింది కాబట్టి తన దారికి ఇక్కడ కూడా వస్తే ఇక్కడ నుంచి కూడా పశ్చిమాసియాలోను అలాగే మిగతా ఆసియా దేశాలకి తన యొక్క చమురు నమ్ముకోవచ్చు అనుకున్నాడు. కానీ వాస్తవం ఏంటి, మొత్తం రివర్స్ అయిపోయింది. గల్ఫ్ దేశాలు ఇప్పుడు హార్మోజ్ జలసంధిని మూసేయడం వల్ల వాటి యొక్క చమురుని అలాగే ఉంచుకుంటున్నాయి, అమ్మడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. కానీ ఇక్కడ ఇరాన్ మాత్రం తన యొక్క చమురుని ఈజీగా అమ్ముకుంటుంది. సులభంగా ఎలా అమ్ముకుంటుంది అంటే రోజుకి $1.5 బిలియన్, దగ్గర 1400 కోట్ల రూపాయలకి అమ్ముకోవడమే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి నౌకల్ని కూడా ఇప్పుడు అడ్డగించి రోజుకి 250 నుంచి 300 కోట్ల రూపాయలు సంపాదించబోతుంది. అంటే ఒక్కొక్క నౌక మీద $2 మిలియన్ వసూలు చేద్దాం అనుకుంటే అలా కాకుండా అది భారీగా భారం అవుద్ది, పైగా దేశాలన్నీ వ్యతిరేకిస్తాయి. కాబట్టి కేవలం $2 లక్షల, అంటే $1,80,00,000 నుంచి $2 కోట్ల రూపాయల వరకు వసూలు చేయాలని చూస్తుంది. అలా జరిగితే రోజుకి ఈ యొక్క జలసంధి నుంచి 121 నౌకలు అటు రావడం ఇటు పోవడం జరుగుతుంది. సరుకును తీసుకొస్తాయి, సరుకును మోసుకెళ్తాయి. కాబట్టి ప్రతి వైపు నుంచి కూడా మనం డబ్బులు సంపాదిస్తే ఒక్కొక్క నౌకకి $2 కోట్ల రూపాయలు వసూలు చేసిన అటు నుంచి ఇటు నుంచి వెళ్ళేటటువంటి నౌకకి 3 కోట్లు, లేదా ఒకే వైపు అయితే $2 కోట్ల రూపాయలు వసూలు చేయాలని చూస్తున్నాయి. అప్ అండ్ డౌన్ 3 కోట్లు అయితే దానికి ఇంచుమించు దగ్గర ఎంత వస్తుంది అంటే రోజుకి 300 కోట్ల పైగానే వస్తుంది. లేదు ఒకవైపు 2 కోట్లు అంటే 400-500 కోట్ల రూపాయలు వస్తుంది. సో ఆ విధంగా వసూలు చేసుకుందామని చూస్తుంది. అలాగే హీన పక్షం వేసుకున్న రోజుకి 200 కోట్లు ఇటు పోదు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచం దీనికి ఆమోదం తెలిపితే, ఆమోదం తెలపడము అంటే యుద్ధంలో అమెరికా ఓడిపోతే ఖచ్చితంగా హార్మోజ్ జలసంధిలో అది టోల్ ఫీజు వసూలు చేస్తుంది. పనామాలో వసూలు చేస్తే మీరు అడిగారా? అలాగే సూయిజ్లో వసూలు చేస్తే మీరు అడిగారా? ఇక్కడ ఎందుకు మేము అడగకూడదు అన్న విధంగా ఇప్పుడు ఇరాన్ అంటుంది. సో అలా చేసుకున్న దానికి హీన పక్షం తక్కువలో తక్కువ ఒక $50,000 వసూలు చేసుకున్న దానికి రోజుకు 100 కోట్లు వస్తాయి. ఇది తక్కువేమీ కాదు. ఆ విధంగా ట్రంప్ ఇరాన్ చమురుని కూడా తన అధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. చివరికి ఇప్పుడు ఇరానే విపరీతంగా లాభపడుతుంది. గల్ఫ్ దేశాలు ఏమొచ్చేసి బిక్కమొహం వేసుకొని చూస్తున్నాయి అమెరికాను నమ్ముకొని.